రెండు కార్పొరేట్ కంపెనీల యుద్ధం మధ్యలో రాజకీయం ముడిసరుకు. ఇప్పుడు న్యాయస్థానం మెట్లెక్కింది. ఇది ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్నటువంటి ఘట్టంగా మారింది. రెండు కార్పొరేట్ కంపెనీలు, హెరిటేజ్ ఫుడ్స్ సంబంధించి, మిల్క్ ఫుడ్స్కి సంబంధించి, మరొకటి సాక్షి మీడియాకి సంబంధించి మొత్తం వ్యవహారం అంతా కూడా అసలు ఈ రెండు సంస్థల మధ్య చిచ్చు రగలడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో రాజకీయము. తిరుపతి లడ్డు నుంచి విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఎవరి వంతు ఎంత ప్రయత్నం చేయాలో అంతా జరుగుతున్నటువంటి తీరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ రెండు సంస్థల మధ్య ఇప్పుడు న్యాయస్థానం ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి సాక్షి మీడియా మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది హెరిటేజ్ సంస్థ. హెరిటేజ్ సంస్థకి ఈ రెండు సంస్థలు కూడా మహిళల నేతృత్వంలో నడుస్తున్నటువంటి సంస్థలు. హెరిటేజ్ సంస్థ చూస్తే కనుక సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కోడలైనటువంటి నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దానికి సంబంధించినటువంటి రోజువారీ కార్యక్రమాలు, నిర్వహణ, బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటికీ నాయకత్వం వహిస్తున్నారు నారా బ్రాహ్మణి. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ట్రస్టీగా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారంటే విధానాల రూపకల్పన ఇతరత్ర విషయాల్లో ఆమె కీలకం నారా భువనేశ్వర్ గారు. ఇప్పుడు ఈ సాక్షికి సంబంధించి మొత్తము చూస్తున్నది వైఎస్ భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి చైర్మన్గా ఉన్నారు. నిజానికి ఎడిటర్ ఇతరత్ర బాధ్యతలు ఉన్న రోజువారీ సమీక్షలు నిర్వహించి అసలు ఏం వేయాలి, ఏం వేయకూడదు, తమ విధానాలు ఏమిటి, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడానికి ఏం చేయాలి, అదే సమయంలో ప్రభుత్వంలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీలో ఏ లోపాలు చోటు చేసుకుంటున్నాయి, వాటిని ఎలా ఎక్స్పోజ్ చేయాలి, ఇవన్నీ నిర్ణయించేటటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్రలో వైఎస్ భారతిరెడ్డి ఉన్నారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ని పట్టి కుదిపేసిన అంశం తిరుపతి లడ్డూలో కల్తీ వ్యవహారం. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోని విధంగా దెబ్బ కొట్టేటటువంటి ఒక రాజకీయ అవకాశం ఉంది అని తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఆ పార్టీ వర్గాలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే అంతటి పవిత్రమైనటువంటి స్వామివారి లడ్డూలోనే 2019-24 మధ్య కల్తీ చోటు చేసుకుంది. అందువల్ల ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువుల పట్ల, దేవుడి పట్ల చేసినటువంటి అపచారం అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి మీడియా పరంగా సాక్షి కూడా నిజానికి కార్పొరేట్ కంపెనీగానే చెప్పాలి. ఎందుకంటే దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగినటువంటి 10-12 పత్రికల్లో, అగ్రశ్రేణిలో ఉన్నటువంటి 10-12 పత్రికల్లో సాక్షి కూడా ఒకటి. మరోవైపు హెరిటేజ్ డైరీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డైరీల్లో ప్రఖ్యాతి చెందినటువంటి డైరీ. ఎందుకంటే 9 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది హెరిటేజ్ డైరీ. 3 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి పాల సేకరణ చేస్తుంది. మరోవైపు 4,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్. ఇది చాలా కీలకమైనటువంటి సంస్థగానే హెరిటేజ్ ఎదిగినటువంటి ఈ రెండు కార్పొరేట్ సంస్థలు. అంటే నిజానికి హెరిటేజ్ సంస్థ వ్యాపారాలు, వ్యవహారాలు అవన్నీ వేరైనప్పటికీ సాక్షి మీడియా మాత్రము ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి అవకాశం, పోషించాల్సినటువంటి బాధ్యత కూడా ఆ మీడియా మీద ఉండడం వల్ల ఈ తిరుపతి లడ్డు వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రభావం చూపుతుంది అనే భావంతో గడిచినటువంటి కొంతకాలంగా ఈ లడ్డు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏమన్నా ఉందా అని కూపీలాగడము, తర్వాత ఇటీవల కాలంలో ప్రచురించినటువంటి కొన్ని వార్తలు బోడిగుండికి మోకాలికి ముడిపెట్టినట్టుగా ఉండటంతో ఇప్పుడు హెరిటేజ్ సంస్థ సాక్షి మీడియా మీద 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం కేసు దాఖలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు ప్రాథమికంగా హెరిటేజ్ సంస్థ సమర్పించినటువంటి వివరాలు, ఇతరత్ర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ సాక్షి ప్రచురించినటువంటి వార్తలు ఆ సంస్థకి నష్టదాయకంగా ఉన్నాయి. ఇంకా విచారణ ముందుకెళ్లి పూర్తి స్థాయిలో వాస్తవాలను నిర్ధారించుకోవాలి. కానీ ప్రాథమికంగా మాత్రం ఈ తప్పుడు ఆరోపణల పట్ల అవి వాస్తవం అని చెప్పేటటువంటి ఆధారాలు ఏమీ లేవంటూ తక్షణము సాక్షి మీడియా అప్లోడ్ చేసినటువంటి వార్తలు వివిధ మాధ్యమాల్లో, అంటే యూట్యూబ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఎక్స్ అకౌంట్ లో కావచ్చు, ఇతరత్ర అన్ని చోట్ల నుంచి కూడా తొలగించాలి, వెబ్సైట్ల నుంచి తొలగించాలి. అందుకు సంబంధించి సాక్షి చర్యలు తీసుకోవాలి. లేదంటే కనుక మెటా, గూగుల్, యూట్యూబ్కి సంబంధించినటువంటి
ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకి నోటీస్ ఇచ్చింది. ఇక 100 కోట్ల పరిహారం కేసు మాత్రం ముందుకు కొనసాగుతుంది. ఇప్పుడు ముందుగా తక్షణం మాత్రం సాక్షి హెరిటేజ్ మీద వేసినటువంటి వార్తలన్నీ తొలగించాల్సి ఉంటుంది. అసలు హెరిటేజ్ మీద సాక్షి ఏం ప్రచురించిందంటే ఈ నెల 14వ తారీఖున పెద్ద ఎత్తున అసలు ఈ కుంభకోణం అంటే హెరిటేజ్ డైరీకి వేరే డైరీలతో ఉండేటటువంటి సంబంధాలు, ఆ సంబంధాల కారణంగానే గతంలోనే తిరుపతి లడ్డూకి నెయ్యి సరఫరా చేయడంలో హెరిటేజ్ పాత్ర కూడా ఉంది. చంద్రబాబు నాయుడు బినామీ డైరీలు సరఫరా చేశాయి అన్నట్టుగా ఈ నెల 14న కొన్ని కథనాలను ప్రచురించింది. ప్రధానంగా ఇప్పుడు సిట్ నిర్ధారించిన దాంట్లో బోలేబాబా డైరీ అనేటటువంటిది ఈ పామాయిల్ సరఫరా చేసి దాన్ని నెయ్యిగా భ్రమింపజేస్తూ కెమికల్స్ తోటి 2019-24 మధ్య సరఫరా చేసినటువంటి దాంట్లో అక్రమాలకు పాల్పడిందని సిట్ నిర్ధారించింది. ఇప్పుడు చూస్తే కనుక హెరిటేజ్ డైరీకి మహారాష్ట్రలోని డోలేపూర్కి చెందినటువంటి బోలేబాబా మిల్క్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి సంస్థతోటి ఆ సంస్థకి కొన్ని ఉత్పత్తులు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పన్నీర్ లాంటి ఉత్పత్తులకు సంబంధించి కాంట్రాక్ట్లు ఉన్నాయంటే ఆ సంస్థ వీటికి సరఫరా చేస్తుందన్నమాట, పెద్ద ఎత్తున హోల్సేల్గా తయారు చేసి. అదే సంస్థ ఈ బోలేబాబా హెరిటేజ్ తోటి ఉన్నటువంటి అదే సంస్థ అమూల్ లాంటి పెద్ద సంస్థలకు కూడా సరఫరా చేస్తూ ఉంటుంది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటి. ఇప్పుడు పేరు ఒకటి కావడం అంటే బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ అనేటటువంటి దాని నుంచి అక్రమం జరిగింది. ఇప్పుడు డోల్పూర్లోని ఇంకో బోలేబాబా మిల్క్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి దాని నుంచి తోటి ఈ హెరిటేజ్ సంస్థకి మ్యానుఫ్యాక్చరింగ్ ఒప్పందం ఉండడంతో ఈ బోలేబాబా ఆ బోలేబాబా రెండు ఒకటే. ఇది ఈ బోలేబాబా అనేటటువంటిది చంద్రబాబు నాయుడుకి బినామీ కావడం వల్లే హెరిటేజ్ తోటి సంబంధం పెట్టుకుంది అంటూ కథనాలు రాయటం అనేటటువంటిది జరిగింది. నిజానికి ఈ బోలేబాబా కంపెనీ అనేటటువంటిది దాన్ని ఇప్పుడు వీళ్ళు ప్రస్తావించిన దాన్ని ఇందాపూర్ డైరీ అని చెప్తా ఉంటారు. ఆ బోలేబాబా వేరు ఈ బోలేబాబా వేరు, రెండు పేర్ల మధ్య ఉండేటటువంటి సామీప్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ పెద్ద ఎత్తున కథనాలు రాస్తూ హెరిటేజ్ సంస్థని అంటే పరోక్షంగా బోలేబాబా ఇప్పుడు ఎలాగైతే దోషిగా తేలిందో అదే బోలేబాబా హెరిటేజ్తో ఒప్పందంలో ఉంది కనుక అని ఆ కోణంలో వార్తలు ప్రచురించడం. నిజానికి రెండు బోలేబాబాలు వేరు అనేటటువంటిది టెక్నికల్గా అంటే లిమిటెడ్ పరంగా చూసినా అదే బోలేబాబా అంటే హెరిటేజ్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి బోలేబాబాకు అమూల్కి కూడా సరఫరా చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ వాస్తవాలు అయితే సాక్షి రాజకీయంగా ఉండేటటువంటి అవసరాలు దృష్ట్యా ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఉపద్రవం నుంచి ముందుగా బయటపడాలి కాబట్టి ఖచ్చితంగా ఆ మేరకు మీడియాని వినియోగించుకుంటూ ఈ హెరిటేజ్ ఆ బోలేబాబా కంపెనీకి ఉండేటటువంటి సంబంధాలు వీటన్నిటిని బయట పెడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే వాస్తవాల్ని వివరణనిస్తూ హెరిటేజ్ సంస్థ సాక్షికి ఆ రెండు కంపెనీలు వేరు పైపెచ్చు మేము వాళ్ళ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ మాత్రమే ఉందో తప్ప వాళ్ళు వేరే కంపెనీలకి సరఫరా చేసే నెయ్యితోటి కంపెనీకి ఏం సంబంధం లేదు అంటూ వివరణ ఇచ్చినా సాక్షి ప్రచురిస్తే డ్యామేజ్ అవుతుంది కనుక ప్రచురించలేదు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఆ మేరకు ఉపశమనం పొందారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యూహాన్ని, ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో హెరిటేజ్ మీద విమర్శలు ఏమన్నా చేసినా సాక్షిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఫోకస్లో పెట్టకూడదు, మనం ఎందుకు అనవసరంగా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళం అనేటువంటి. కానీ నారా బ్రాహ్మణి, భువనేశ్వరి ఈ సందర్భంగా చాలా సీరియస్గా తీసుకోవడం, అందులోని ముఖ్యంగా తిరుపతి లడ్డు వ్యవహారంతో హెరిటేజ్ను ముడిపెట్టడంతో చాలా సీరియస్గా స్పందించి 100 కోట్ల పరిహారానికి సంబంధించిన నోటీస్ ఇచ్చారంటూ వ్యాపార రాజకీయ వర్గాలు స్పష్టంగానే చెబుతున్నాయి. ఇదే సందర్భంగా నారా భువనేశ్వరి అంటే ట్రస్టీగా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి నారా భువనేశ్వరి సైతం ఆరోగ్య ఉత్పత్తులకి హెరిటేజ్ వాగ్దానం చేస్తుంది అంటూ అసలు హెరిటేజ్ కంపెనీ 33 ఏళ్ల నుంచి ఏం చేస్తుంది, తర్వాత 25 రకాల నాణ్యతా పరీక్షల తర్వాత మాత్రమే పాలు విడుదల చేస్తాము రైతుల నుంచి సేకరించినవి, 9 రాష్ట్రాల్లో తమ వ్యాపారాలు ఉన్నాయంటూ వివరణ ఇచ్చారు. ఇది ఓవరాల్గా ఇప్పుడు భువనేశ్వరి బ్రాహ్మణి వర్సెస్ భారతీరెడ్డి అన్నట్టుగా కేసు సీరియస్ రూపాన్ని సంతరించుకుంది. అయితే ఇక్కడ మిగిలిన రాజకీయ నాయకులు కూడా ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెరిటేజ్ డైరీ మీద ఈ బోలేబాబా పేర్లు అవన్నీ ప్రస్తావిస్తూ చాలా విమర్శలు చేశారు. వాటిని సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. మరోవైపు బొత్స సత్యనారాయణ అంటే మండలిలో ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేస్తూ హెరిటేజ్ మీద ఆయన చాలా విరుచుకుపడ్డారు. అయితే ఒకటి అంటే మండలిలో హెరిటేజ్ మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు హెరిటేజ్కి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయి ఈ నెయ్యికి సంబంధించి అని, కానీ మండలిలో కానీ శాసనసభలో కానీ చర్చ చేయడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి కొన్ని పవర్స్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. అక్కడ ఎన్ని విమర్శలు ఆరోపణలు చేసుకున్నా అది చర్చగా బయటకు వచ్చినా కూడా
న్యాయపరమైనటువంటి రక్షణ ఉంటుంది. ఎందుకంటే కోర్టుల్లో దాన్ని సవాల్ చేయలేరు. పరువు నష్టం లాంటి కేసులు వేయడానికి సాధ్యం కాదు. అందువల్ల ఆ మండలిలో చేసినటువంటి ఆరోపణలు ఇదే హెరిటేజ్ డైరీ మీద న్యాయ పరిధిలోకి రావు. అయితే అదే బొత్స సత్యనారాయణ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడటంతో బయట ఆయన చేసిన వ్యాఖ్యలకు మాత్రము ఖచ్చితంగా న్యాయ పరిధిలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయనకు కూడా లీగల్ నోటీస్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది ఇంకా స్పష్టత లేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యి అసెంబ్లీలో కనుక హెరిటేజ్ డైరీ మీద విరుచుకుపడి ఉంటే ఆయనకి న్యాయపరమైనటువంటి రక్షణ కూడా ఉండేది. ఎందుకంటే ఆ ఆరోపణలు ఎలాగూ ఫోకస్ అవుతాయి. శాసనసభలో మాట్లాడారు కాబట్టి పత్రికలన్నీ ప్రచురిస్తాయి రికార్డుల నుంచి తొలగించకపోతే. లేదంటే లైవ్ టెలికాస్ట్ అవుతుంది కనుక ఆ రికార్డులను తొలగించే అవకాశం కూడా ఉండదు. ఆయన డైరెక్ట్గా చెప్పేయచ్చు. కానీ ఆయన అసెంబ్లీకి హాజరు కాకుండా బహిరంగంగానే ఆయన ప్రెస్ మీట్లో హెరిటేజ్ డైరీ మీద ఆ వ్యాఖ్యలు చేయడం, ఆయన కూడా న్యాయ పరిధిలో విచారణలోకి వస్తారు. వీటన్నిటికీ ప్లాట్ఫామ్ కింద ఉపయోగపడుతూ ఈ ఆరోపణలు ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి కారణమైనటువంటి సాక్షి మాత్రం ఇప్పుడు లీగల్ స్క్రూటినీలో పడింది. అసలు వార్తలు విలువలు ఏదంటే రాజకీయం కోసమే పత్రికను నడుపుతున్నారా? ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో పక్కదారి పట్టించేందుకు హెరిటేజ్ డైరీని బోలేబాబా డైరీని కలిపి లింక్ చేస్తూ మాట్లాడుతున్నారా? ఇవన్నీ హైకోర్టు తేల్చాల్సినటువంటి విషయాలు. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం హెరిటేజ్కి రాజకీయంగా ఒక ఉపశమనం లభించిందనే చెప్పాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి హెరిటేజ్ వివాదాల్లోకి వెళ్ళడం అనేటటువంటిది ఖచ్చితంగా ఆ సంస్థ యొక్క లాభదాయకతని దెబ్బతీస్తుంది. అందువల్లనే వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి సాధారణమైనటువంటి విమర్శలు అయితే పట్టించుకోబోదురు. కానీ తిరుపతి లడ్డు లాంటి పవిత్ర విషయంలోనే హెరిటేజ్ డైరీకి లింక్ ఉంది అనేటటువంటి వాదన తమని చాలా తీవ్రంగా నష్టదాయకంగా మారుతుంది. సెంటిమెంట్ పరంగానే వ్యాపార పరంగానే అనే ఉద్దేశంతో ఇప్పుడు నారా బ్రాహ్మణి ఈ లీగల్ ఇష్యూకి సంబంధించి ఏం చేయాలి అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రాజకీయాల ప్రభావము సాక్షి మీడియా వర్సెస్ హెరిటేజ్ కార్పొరేషన్ అన్నట్లుగా మారింది. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి వర్సెస్ భారతిరెడ్డి అన్నట్లుగా మారింది. ఇది చాలా ఆసక్తిదాయకంగా చర్చనీయమయ్యేటటువంటి ఘట్టంగానే మనం చూడాలి.